హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామ్ సింగ్. మీరు చూస్తున్నారు ఇప్పుడు జబర్దస్త్ ఫ్యామిలీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మిమ్మల్ని తీసుకుపోతున్నాను రెండు స్పెషల్ ప్లేసెస్ కి. అవి ఏంటో ఈ వీడియోలో చక్కచక్క చూసేయండి. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. పూర్తి వీడియో అయితే చూసేయండి ఫ్రెండ్స్. అలాగే మా పాత వీడియోస్ చూడకపోయింటే ప్లీజ్ చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. మరైతే ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ప్లేస్కి వచ్చాం ఫ్రెండ్స్. శ్రీ జ్వాలాముఖి అమ్మవారి టెంపుల్. ఇది నెల్లూరు నుంచి 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. కాకుపల్లి గ్రామంలో ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వాళ్ళ నమ్మకం ఫ్రెండ్స్, ఇక్కడ ఏ మొక్కులు కోరుకున్నా చాలా త్వరగా తీరిపోతాయి ఫ్రెండ్స్. ఇంకా టైం వేస్ట్ చేయకుండా చక్కచక్క లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ బయట ఎంత ఎండ ఉన్నా ఇక్కడ చాలా నీడగా ఉంది ఫ్రెండ్స్. చూసారా ఎంత పెద్ద చెట్లు ఉన్నాయి. ఇక్కడ మర్రి చెట్టు ఓడరేగులు ఉన్నాయి. అలాగే ఈ టెంపుల్లోకి మనకైతే ఫోన్స్ అలవ్ లేదు ఫ్రెండ్స్, అందువల్ల లోపలికి అలవ్ లేదు. ఆ విషయం మీకు తెలుసు ఫ్రెండ్స్. సో నేను బయట నుంచి చూపించేసి సెకండ్ ప్లేస్ కి త్వరగా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. మరైతే మీ ఈ టెంపుల్ కి ముందుగా వచ్చుంటే మటుకు ప్లీజ్ కామెంట్ లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ టెంపుల్. అలాగే ఫ్రెండ్స్ మా పాత వీడియోస్ చూడకపోయింటే ప్లీజ్ వెళ్ళి చూసేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వ్యూస్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వెళ్ళబోయే ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం.
ఫ్రెండ్స్ మరైతే చూసారు కదా, ఇప్పుడు మేము కాటేపల్లి బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఫేమస్ మన నెల్లూరులో. ఎప్పుడు మనం కొత్తకోడూరు మైపాడు బీచ్కి వెళ్తాం అనమాట. ఈసారి డిఫరెంట్గా ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చాం ఫ్యామిలీతో. ఇక్కడ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒక శివాలయం ఉంది ఫ్రెండ్స్, చాలా ఫేమస్ అనమాట. అక్కడ కూడా వెళ్దాం, అక్కడ టైమింగ్స్ ఏందో చూద్దాం ఫ్రెండ్స్. కాటేపాడు శివాలయం ఫ్రెండ్స్. మరైతే ఈ వీడియో మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మటుకు చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ బ్లాగ్ తో క్లోజ్ చేస్తున్నాను. సెకండ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.